రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా జోరుగా సాగడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకే బస్తా నియమం టోకెన్తో తీవ్ర జాప్యం జరుగుతుండగా 266 ఉన్న యూరియా బస్తాను 400కు విక్రయించడంపై విమర్శలు వస్తున్నాయి. బస్తాపై 134 రూపాయలు అదనంగా వ్యాపారుల వసూలుతో అన్నదాతలను లూటీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్ల బ్లాక్ దందాపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు. ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. బస్తా యూరియా ధర 266 రూపాయలు ఉండగా ప్రైవేటు వ్యాపారులు 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఎరువుల డీలర్లు యూరియా బస్తా ప్రభుత్వం నిర్ణయించిన ధర 266 రూపాయలకు విక్రయిస్తే మాకు గిట్టుబాటు కాదు, 388 రూపాయలకు అయితేనే విక్రయిస్తాం, లేదంటే మొత్తం విక్రయాలను బంద్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ విధంగా వ్యాపారులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నించిన రైతులకు యూరియా విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి దుస్థితే నెలకొంది. ప్రైవేటు వ్యాపారుల దందాను ప్రభుత్వం అధికారులు నియంత్రించడం లేదని రైతులు మండిపడుతున్నారు. కమిషన్ల కోసమే రైతుల తరపున మాట్లాడటం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ శాఖ, సహకార సంఘం, మార్క్ఫెడ్ అధికారులు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై బ్లాక్ దందాకు తెరతీసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీలకు రావాల్సిన యూరియా లారీలను దారి మళ్లిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. చాలా చోట్ల సహకార సొసైటీలు, హాకా సెంటర్ల నిర్వాహకులే ప్రైవేటు ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారని వివరిస్తున్నారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూరియా విక్రయాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంక్షలు పెడుతూ మాట్లాడడం ఎవరికోసమని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఒక్కో రైతుకు ఒకే బస్తా పంపిణీ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక 1-2 బస్తాలకు టోకెన్లు తీసుకోవడం, సొసైటీల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయటం వల్ల పంటను నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన చెందుతున్నారు. ఎరువుల విక్రయాలపై మార్క్ఫెడ్ సొసైటీ అధికారులు, ప్రైవేట్ డీలర్లపై ప్రభుత్వ పర్యవేక్షణ, అజమాయిషీ లేవని రైతులు చెబుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టారాజ్యంగా బ్లాక్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కొందరు అధికారులే వాపోతున్నారు. కేంద్రం నుంచి సరిపడా యూరియా తెప్పించడంలోనూ ప్రభుత్వ పెద్దలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు విఫలమైతే వచ్చిన యూరియాను సక్రమంగా గ్రామాలకు తరలించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలమయ్యారని రైతు సంఘాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.